దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మే 16. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములో నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేసి వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 14 నుండి 16 అధ్యాయములు. 14వ అధ్యాయము. తూరు రాజైన హీరాము దావీదు నొద్దకు దూతలను, అతనికి ఒక ఇల్లు కట్టుటకే దేవదారు మ్రాణులను, కాసే పనివారిని, వడ్లవారిని పంపెను. తన జనులకు ఇశ్రాయేలీల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తను ఇశ్రాయేలీల మీద రాజుగా స్థిరపరిచినని దావీదు గ్రహించెను. పిమ్మట యెరూషలేమునందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహం చేసుకొని ఇంకా కుమారులను కుమార్తెలను కనెను. యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేరులేవనగా షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, ఈబారు, ఎలీషువ, ఎల్పాలేటు, నోగహు, నెపెగు, యాఫియా, ఎలీషామా, బెయల్యేదా, ఎలీపెలేటు. దావీదు ఇశ్రాయేలీలందరి మీద రాజుగా అభిషేకము చేయబడినని విని ఫిలిస్తీయులందరూ దావీదును వెదికి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను. ఫిలిస్తీయులు వచ్చి రెఫాయీముల లోయలో దిగిరి. ఫిలిస్తీయుల మీదకి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించదనని సెలవిచ్చెను. వారు బయల్పెరాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచట వారిని హతము చేసి, జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిన అనుకుని ఆ స్థలమునకు బయల్పెరాజీము అని పేరు పెట్టెను. వారు అచట తమ దేవతలను విడిచిపెట్టి పోగా వాటిని అగ్నిచేత కాల్చివేయవలనని దావీదు సెలవిచ్చెను. ఫిలిస్తీయులు మరలా ఆ లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేసినందుకు దేవుడు, నీవు వారిని తరుముకొని పోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబలి చెట్లకు ఎదురుగా నిలిచి, కంబలి చెట్ల కొనలియందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిస్తీయుల దండును హతము చేయుటకే దేవుడు నీకు ముందుగా బయలువెళ్ళి ఉన్నాడని తెలుసుకొనమని సెలవిచ్చెను. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గాజేరు వరకు తరిమి హతము చేసిరి. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీల ప్రదేశములందంతటా ప్రసిద్ధమాయెను. యెహోవా అతని భయము అన్యజనులకందరికీ కలుగజేసెను. 15వ అధ్యాయము. దావీదు తన కొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను. దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పి, వారు తప్ప మరి ఎవరునూ దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. అంతటా దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తీసుకుని వచ్చుటకై ఇశ్రాయేలీలందరినీ యెరూషలేమునకు సమాజముగా కూర్చెను. అహరోను సంతతి వారిని, లేవీయులైన కహాతు సంతతి వారి అధిపతియగు ఊరియేలును వాని బంధువులలో 120 మందిని, హొరారీయులలో అధిపతి అయిన అషాయాను వాని బంధువులలో 220 మందిని, గెర్షోను సంతతి వారికి అధిపతియగు యోవేలు వారి బంధువులలో 130 మందిని, ఎలీషాపాను సంతతికి అధిపతియగు షెమాయాను వాని బంధువులలో 200 మందిని, హెబ్రోను సంతతికి అధిపతియగు ఎలియేలును వాని బంధువులలో 80 మందిని, ఉజ్జియేలు సంతతి వారికి అధిపతియగు అమీనాదాబును వాని బంధువులలో 112 దావీదు సమకూర్చెను. అంతటా దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీయులైన ఊరియేలు, అషాయా, యోవేలు, షెమయా, ఎలియేలు, అమీనాదాబు అను వారిని పిలిపించి వారితో ఇట్లనెను, లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకుముందు మీరు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలను. అప్పుడు యాజకులను, లేవీయులను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. తర్వాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండలతో తమ భుజముల మీదకి ఎత్తుకొనిరి. అంతటా దావీదు, మీరు మీ బంధువులకు పాఠకులను పిలిచి స్వరమండలములు, సితారాలు, తాళములు, లోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయడని లేవీయులకు అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును
వాని బంధువులలో బెరెక్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులకు మెరారీయులలో కోషాయాహు కుమారుడైన యాతానును, వీరితో కూడా రెండవ వరుసగా ఉన్న తమ బంధువులైన జకర్యా, బేను, యహాజియేలు, షెమీరామోతు, ఎహియేలు, ఉన్ని, ఏలియాబు, బెనాయా, మయాషయ, మతిత్య, ఎలీప్లేహు, మిక్నేయాహులను వారిని ద్వారపాలకులకు ఓబేదేదోము, ఎహియేలును పాఠకులనగా నియమించిరి. పాఠకులైన హేమాను, ఆసాపును, యాతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి. జకర్యా, అజియేలు, షెమీరామోతు, ఎహియేలు, ఉన్ని, ఏలియాబు, మయాషయ, బెనాయా అనువారు హెచ్చు స్వరము గల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి. మరియు మతిత్య, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఒబేదేదోము, ఎహియేలు, అజహ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడిరి. లేవీలకు అధిపతి అయిన కెనన్యా మందసమును మోయుటయందు గట్టివాడైనందున అతడు మోత క్రమము నేర్పుటకై నియమింపబడెను. బెరెక్యాయును, ఎల్కానాయును మందసమునకు ముందు నడుచు కావలివారుగాను, షబన్యా, యెహోషాపాతు, నెతానేలు, అమాషై, జకర్యా, బెనాయా, ఎలియాజరు అను యాజకులు దేవుని మందసమునకు ముందు బూరలు ఊదువారుగాను, ఒబేదేదోమును, ఎహియాయును వెనకతట్టు కనిపెట్టువారుగాను నియమింపబడిరి. దావీదును, ఇశ్రాయేలీల పెద్దలను, సహస్రాధిపతులను యెహోవా నిబంధన మందసమును ఒబేదేదోము ఇంటిలో నుండి తెచ్చుటకే ఉత్సాహముతో పోయిరి. యెహోవా నిబంధన మందసము మోయు లేవీలకు దేవుడు సహాయము చేయగా వారు 7 కోడెలను 7 గొర్రెపెట్టెలను బలులుగా అర్పించిరి. దావీదును మందసమును మోయు లేవీలందరూ పాఠకుల పనికి విచారణకర్తకు కెనన్యాయును సన్నపు నారతో నేయబడిన వస్త్రములు ధరించుకుని ఉండిరి. దావీదును సన్నపు నారతో నేయబడిన ఎఫోదును ధరించి ఉండెను. ఇశ్రాయేలీలందరూ ఆర్భాటము చేయుచు, కొమ్ములు, బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు, సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా నిబంధన మందసము దావీదుపురంలోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూచి, రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తమ మనస్సులో అతనిని హీనపరిచెను. 16వ అధ్యాయము. ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించున్న గుడారము నడుమను దాని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తర్వాత అతడు యెహోవా నామమున జనులను దీవించి, పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీలందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను, ఒక భక్ష్యమును, ఒక ద్రాక్ష పండ్లాడను పంచిపెట్టును. మరియు అతడు యెహోవా మందసం ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీలలో కొందరిని నియమించును. వారిలో ఆసాపు అధిపతి జకర్యా అతని తరువాతి వాడు. ఎమియేలు, షెమీరామోతు, ఎహియేలు, మత్తిత్య, ఏలియాబు, బెనాయా, ఒబేదేదోము, ఎహియేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి. ఆసాపు తాళములను వాయించువాడు. బెనాయా, యహాజియేలు అను యాజకులు ఎప్పుడునూ దేవుని నిబంధన మందసము ఎదుట బూరలు ఊదువారు. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణకు ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసుకొనిడి, ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనిడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్ప సంఖ్యగల జనులుగాను గనుక మీరు స్వల్ప సంఖ్యగల జనులుగాను కనాను దేశంలో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్యముగా దాన్ని నీకు ఇచ్చేదనని ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకం ఉంచుకొనిడి. 1000 తరముల వరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చెను. యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరిచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకును రాజ్యము నుండి రాజ్యమునకును తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు నా ప్రవక్తలను కీడు చేయవద్దనియు సెలవిచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. వారి నిమిత్తము రాజులను గద్దించెను.
సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతినొందదగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. జనముల దేవతలన్నీ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి, అప్పుడు భూలోకము కదలకుండను, అప్పుడు అది స్థిరపరచబడును. యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆకాశములు ఆనందించునుగాక, భూమి సంతోషించునుగాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. పొలములను వాటి అందుండు సర్వమును సంతోషించునుగాక. యెహోవా వేంచేయుచున్నాడు. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి. దేవా మా రక్షక, మమ్మను రక్షించుము, మమ్మను చేర్చుకొనుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించినట్లు అన్యజనుల వశములో నుండి మమ్మను విడిపింపుము అని ఆయనను బతిమాలుకొనిడి. ఇశ్రాయేలీలకు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రము నొందునుగాక. ఈలాగున వారు పాడగా జనులందరూ ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించిరి. అప్పుడు మందసం ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకే దావీదు అచ్చట యెహోవా నిబంధన మందసం మీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. ఒబేదెదోమును వారి సహోదరులైన 68 మందిని, యెదూతూను కుమారుడైన ఒబేదెదోము హోసాను ద్వారపాలకులుగా నియమించెను. గిబియోనులోని ఉన్నత స్థలములనున్న యెహోవా గుడారం మీదను అచటి బలిపీఠం మీదను యెహోవా ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడి ఉన్న ప్రకారము ఉదయ అస్తమయములందు అనుదినము నిత్యమైన దహన బలిని ఆయనకు అర్పించుటకే అచట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను. యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతి చేయుటకై వీరితో కూడా హేమానును యెదూతూనును పేర్ల వరుసన ఉదహరింపబడిన మరికొందరిని నియమించెను. బూరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవుని గూర్చి పాడతగిన గీతములను వాద్యములతో వినిపించుటకును వీరిలో నుండి హేమానును యెదూతూనును అతడు నియమించెను. మరియు యెదూతూను కుమారులను అతడు ద్వారపాలకులుగా నియమించెను. తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. దావీదును తన ఇంటి వారిని దీవించుటకే వారి యొద్దకు పోయెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా గణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీ కృప నిత్యముండునయ్యా, నీ కనికరం నిత్యముండును, నీ దయ నిత్యముండును. ప్రభా నీకు వందనాలు అయ్యా. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు అయ్యా తండ్రి, మా తలంపుల ద్వారా, మా ఆలోచనల ద్వారా, మా చేతల ద్వారా, మా నడకల ద్వారా, మా మాటల ద్వారా తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి అయా. నీ సన్నిధిలో నిందారహితంగా మమ్మల్ని నిలవబెట్టండి. ప్రభా నీకు వందనాలయ్యా. మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి అయా. మా కుటుంబాలను రక్షించండి ప్రభా. మా బంధువులను, స్నేహితులను, మా ఇరుగు పొరుగును రక్షించండి. మా పట్టణాన్ని రక్షించండి. మా దేశాన్ని రక్షించండి ప్రభా. ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలవటానికి వీల్లేదు ప్రభా. నీ కృపను విస్తరింపచేయండి. నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి ప్రభా. కడవరి వర్షమే, కడవరి దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. భారతదేశాన్ని రక్షించండి. 144 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి ప్రభా. హృదయాలను తెరవండి నాయన. సువార్త కొరకు గృహాలను తెరవండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రపంచ దేశాలన్నిటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేస్తున్న అధికారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి నీ కృపనివ్వండి ప్రభా. నీతి న్యాయంతో, జ్ఞాన వివేకములతో పరిపాలించటకు మీరే కృపనివ్వమని ప్రార్థిస్తున్నాం. సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి. ఇజ్రాయెల్ దేశానికి క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి. పరిశుద్ధాత్మను అయా క్రైస్తవ్యం మీద బలముగా కుమ్మరించమని వేడుకుంటున్నాం ప్రభా. ఆత్మానుసారులుగా క్రైస్తవులందరూ జీవించినట్లు నీ కృపను అనుగ్రహించండి ప్రభా. నీ పత్రికలుగా అయ్యా నాయనా ఉండి నీ రూపులోకి వారందరూ మార్చబడుదురుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. దైవజనులందరికీ నీ కాపుదల, భద్రత దయచేయండి. వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. వారు వెళ్తున్న వాహనాలపై నీ రక్త ప్రోక్షణ ఉంచండి. నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యంను బోధించి అనుకూల సమయములను, వాక్శక్తిని వారికి అనుగ్రహించండి. వారందరినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభా. ఒప్పింపు చేయ ఆత్మను బలముగా పనిచేయనివ్వండి. నీ ఆత్మ కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటూ ప్రభా. అయ్యా అలాగే తండ్రి ఉదయకాలమున ప్రభా ప్రత్యేకించి నాయన
మొల్డోవా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. ఈ దేశంపై నీ కృప కలుగును గాక. ఈ దేశంలో నీ చిత్తము జరుగును గాక. ఈ దేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించబడును గాక. హృదయాలు తెరవబడును గాక. చెవులు తెరవబడును గాక. గృహాలు సువార్త కొరకు తెరవబడును గాక. ఈ దేశంలో గొప్ప ఉజ్జీవం రగులుకొను గాక. ఈ దేశంలో క్రైస్తవులందరూ బలపరచబడుదురు గాక. నీ పత్రికలుగా వారు మార్చబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఉన్న దైవజనులందరినీ బలపరిచి వాడుకొని ఆయన వారికి క్షేమం అనుగ్రహించు ప్రభు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వారిని, వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపనివ్వండి ప్రభు. ఈ దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభు. ఈ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని తగిలించండి. ఏ ఒక్క ఆత్మ ఈ దేశంలో నశించిపోకుండా నాయన నీ కృపను విస్తరింప చేయమని, ఇదే కాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించు. శోధనలోకి తేక ప్రతి కీడు నుండి దుష్టుడి బారి నుండి మమ్మల్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తియు, బలమును, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు వాక్యమే విజయం. ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.